64 అనేటువంటి పథకంలో అతి ప్రధానమైనటువంటి పథకం యూటీఐ ప్రవేశపెట్టబడినటువంటి అతి ప్రధానమైనటువంటి పథకం ఏదండి అంటే యుఎస్ 64 అనేటువంటి పథకంలో కొన్ని మోసపూరితమైన పనులు జరిగాయి. దీంతో యూటీఐ మీద అధ్యయనం చేయమని 1998వ సంవత్సరంలో 1998లో వైహెచ్ మాలేగావ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది 1998లో. వైహెచ్ మాలేగావ్ కమిటీ అండి 1998వ సంవత్సరంలో యూటీఐ మీద అధ్యయనం చేశాడు. యూటీఐలో అసలు ఏం జరుగుతుంది అధ్యయనం చేయటం జరిగింది ఎవరండి అంటే వైహెచ్ మాలేగావ్. చేసి ఏమని సిఫారసు చేశాడండి అంటే యూటీఐను 2 రకాలుగా వర్గీకరణ చేయమన్నాడు. యూటీఐ పార్ట్ 1, యూటీఐ పార్ట్ 2గా 2 రకాలుగా వర్గీకరణ చేయమన్నాడు. యూటీఐ యొక్క మొత్తము ఆస్తులను మొత్తము పెట్టుబడులను 2 రకాలుగా వర్గీకరణ చేయమన్నాడు. ఒకటి యూటీఐ 1, మరొకటి యూటీఐ 2గా 2 రకాలుగా వర్గీకరణ చేయమన్నాడు. యూటీఐ 1ను యూటీఐ పార్ట్ 1ను ఎక్కడ విలీనం చేయమన్నాడండి అంటే యూటీఐ బ్యాంకులో విలీనం చేయమన్నాడు. మనకు యూటీఐ బ్యాంక్ అనేటువంటిది 1994లో ఏర్పాటు చేశారు. మనకు బ్యాంకుల జాతీయకరణం తర్వాత మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయబడినటువంటి బ్యాంక్ ఏదండి అంటే యూటీఐ బ్యాంక్ 1994లో ఏర్పాటు చేశారు. అయితే యూటీఐ పార్ట్ 1ను యూటీఐ బ్యాంకులో విలీనం చేయమన్నాడు. యూటీఐ పార్ట్ 2ను ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐడిబిఐలు ఉమ్మడిగా తీసుకోమని చెప్పి సిఫారసు చేసింది. యూటీఐ పార్ట్ 1ను యూటీఐ బ్యాంకులో విలీనం చేయమన్నాడు. ఓకే, అదేవిధంగా యూటీఐ పార్ట్ 2ను ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐడిబిఐ మీన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేయమని చెప్పి ఎవరండి సిఫారసు చేసింది అండి అంటే వైహెచ్ మాలేగావ్ కమిటీ. అయితే ఇతడి యొక్క సిఫారసులు అండి 2003వ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చాయి. ఇతడు యూటీఐను యూటీఐ 1, యూటీఐ 2గా 2 రకాలుగా డివైడెడ్ చేయటం జరిగింది. యూటీఐను యూటీఐ పార్ట్ 1 గాను యూటీఐ పార్ట్ 2 గాను డివైడెడ్ చేయటం జరిగింది. యూటీఐ పార్ట్ 1ను యూటీఐ బ్యాంకులో విలీనం చేయటం జరిగింది. యూటీఐ పార్ట్ 2ను ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐడిబిఐలు ఉమ్మడిగా తీసుకోవటం జరిగిందండి. మరి ప్రస్తుతానికి యూటీఐ యొక్క పేరు ఏమిటండి అంటే యూటీఐ బ్యాంక్ యొక్క పేరు 2007వ సంవత్సరంలో యాక్సిస్ బ్యాంకుగా 2007వ సంవత్సరంలో యాక్సిస్ బ్యాంకుగా పేరును మారవటం జరిగింది. యాక్సిస్ బ్యాంకుగా పేరును మారవటం జరిగింది. ఏ సంవత్సరంలోనండి అంటే 2007వ సంవత్సరంలో. ఇది దేనికి సంబంధించిందండి అంటే యూటీఐ. యూటీఐ మీన్స్ యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. ఓకేనండి, ఇది దేనికి సంబంధించినటువంటిదండి అంటే ఎన్బిఎఫ్సి కింద చెప్పొచ్చు. ఎన్బిఎఫ్సి మీన్స్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్. నెక్స్ట్ వన్ అండి, ఈ మధ్యకాలంలో బ్యాంకుల్లో ప్రవేశపెట్టిన పథకాలు ఏమున్నాయి? బ్యాంకుల్లో అతి ప్రధానమైనటువంటి పథకముగా బ్యాంకుల్లో ప్రవేశపెట్టినటువంటి అతి ప్రధానమైనటువంటి పథకాలు ఏమున్నాయో చూద్దాం. ఇండియాలో ప్రవేశపెట్టినటువంటి అతి ప్రధానమైనటువంటి పథకాలు అండి 28 ఆగస్ట్ 2014వ తేదీన 28 ఆగస్టు 2014న ఇండియాలో ప్రధానమంత్రి జన్ ధన్ యోజనా స్కీమ్ను ప్రధానమంత్రి జన్ ధన్ యోజనా స్కీమ్ను 25 ఆగస్టు 2014న 28 ఆగస్టు 2014న ప్రధానమంత్రి జన్ ధన్ యోజనా స్కీమ్ను ప్రవేశపెట్టారు.
ప్రధానమంత్రి జన్ ధన్ యోజన స్కీమ్ యొక్క ఇంపార్టెన్సీ ప్రాధాన్యత ఏంది? ప్రధానమంత్రి జన్ ధన్ యోజన స్కీమ్ యొక్క ప్రాధాన్యత ఇంపార్టెన్సీ ఏందండి అంటే భారతదేశంలో ఆర్థిక సమ్మిళిత్వం, ఫైనాన్స్ ఇన్క్లూజివ్ను కల్పించాలి ప్రతి ఒక్కరికి. ఓకే, ఫైనాన్స్ ఇన్క్లూజివ్ను కలిపియటం కోసం ఫైనాన్స్ ఇన్క్లూజివ్ ఆర్థిక సమ్మిళిత్వం. ఓకే, ఫైనాన్స్ ఇన్క్లూజివ్ అంటారు. ఆర్థిక సమ్మిళిత్వము అనేటువంటిది కలిపియటము. ఓకేనండి, భారతదేశంలో బ్యాంకు ఖాతాలు కొంతవరకు ఇతర దేశాలతో పోల్చుకుంటే తక్కువగానే ఉన్నాయి. అందుకోసము బ్యాంకు ఖాతాలలో మినిమం బ్యాలెన్స్ అవసరము లేకుండా అకౌంట్ను ఓపెన్ చేసుకోవటానికి అవకాశం ఇచ్చినటువంటి స్కీమ్ ఏదండి అంటే ప్రధానమంత్రి జన్ ధన్ యోజన స్కీమ్. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన స్కీమ్ అండి, ఇది గిన్నీస్ రికార్డులోకి ఎక్కినటువంటి పథకం. ఒక్క రోజులోనే 1,50,00,000 మంది 1,50,00,000 మెంబర్సు ఏ స్కీమ్లో జాయిన్ అయ్యారండి అంటే ప్రధానమంత్రి జన్ ధన్ యోజన స్కీమ్ కింద జాయిన్ అయ్యారు. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన స్కీమ్లోనండి ఎవరైనా సరే యాక్సిడెంటల్లీ డెత్ అయితే ₹1,00,000 వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ చేస్తుంది. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన స్కీమ్లో రూపే కార్డులను కూడా ఇవ్వటం జరుగుతుంది. రూపే కార్డులను కూడా ప్రధానమంత్రి జన్ ధన్ యోజన స్కీమ్లో ఇవ్వటము జరుగుతుందండి. ఇది దేనికి సంబంధించిందండి అంటే ప్రతి ఒక్కరికి బ్యాంకుల్లో ఖాతా ఉండటం ద్వారా ఆర్థిక సమ్మిళిత్వము అనేటువంటిది తగ్గించడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ చెప్పాను, ఇంక్లూజివ్ అంటే ఏమిటండి మీనింగ్? ఇంక్లూజివ్ అంటే ఆదాయపు అసమానతను తగ్గించాలి అనేటువంటి టార్గెట్ను పెట్టడం జరిగిందండి. 28 ఆగస్టు 2014న ప్రధానమంత్రి జన్ ధన్ యోజన స్కీమ్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, అదేవిధంగా ప్రధానమంత్రి జన్ ధన్ యోజన స్కీమ్తో పాటు బ్యాంకుల్లో ప్రవేశపెట్టిన మరొక ముఖ్యమైనటువంటి పథకం ఏదండి అంటే ప్రధానమంత్రి ముద్రా యోజన, పిఎం ముద్రా యోజన స్కీమ్. పిఎం ముద్రా యోజన స్కీమ్లో పిఎం అంటే ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి. ముద్రా యోజనలో ముద్ర అనగా మైక్రో యూనిట్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ. మైక్రో యూనిట్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ. ఈ పథకాన్నండి మనకు 8 ఏప్రిల్ 2015న ప్రవేశపెట్టారు. 8 ఏప్రిల్ 2015న ప్రధానమంత్రి ముద్రా యోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రధానమంత్రి ముద్రా యోజన యొక్క ఇంపార్టెన్సీ, ప్రాధాన్యత ఏందండి అంటే ప్రధానమంత్రి ముద్రా యోజన యొక్క ప్రాధాన్యత, ఇంపార్టెన్సీ ఏందండి అంటే భారతదేశంలో, ఇండియాలో ప్రధానమంత్రి ముద్రా యోజన ద్వారా చిరు వ్యాపారులకు, చిన్న వ్యవస్థలకు, చిన్న సంస్థలకు స్వల్పకాలిక రుణాలను ఇవ్వాలి. చిరు వ్యాపారులకు, సంస్థలకు రుణాలను ఇవ్వటం కోసం ప్రధానమంత్రి ముద్రా యోజన స్కీమ్ను ప్రవేశపెట్టారు. ముద్రా యోజనలో ముద్ర అనగా మైక్రో యూనిట్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ. ఇది 8 ఏప్రిల్ 2015న ప్రకటన చేయటం జరిగింది. ఓకే, ఇది చిరు వ్యాపారులకు, చిన్న సంస్థలకు స్వల్పకాలిక రుణాలను ఇస్తుంది. షార్ట్ టర్మ్ లోన్స్. ఓకేనండి, షార్ట్ టర్మ్ లోన్స్, స్వల్పకాలిక
స్వల్పకాలిక రుణాలను ఇవ్వటం జరుగుతుంది, షార్ట్ టర్మ్ లోన్స్. ఇక్కడ షార్ట్ టర్మ్ లోన్స్ అంటే ఏందండి అంటే 50,000 నుండి 10 లక్షల లోపు రుణాన్ని చెల్లిస్తుంది. 10 లక్షల లోపు రుణాన్ని ఇవ్వటానికి అవకాశం ఉంది ప్రధానమంత్రి ముద్రా యోజనలో. ప్రధానమంత్రి ముద్రా యోజన స్కీమ్లోనండి రుణాలు 3 రకాలు అని చెప్పాను. ఫస్ట్ వన్ శిశు రుణాలు, శిశు రుణాలు అంటే 50,000 లోపు రుణాన్ని ఇవ్వటం, 50,000 లోపు రుణాన్ని ఇవ్వటం శిశు రుణాలు అంటారు. సెకండ్ వన్ కిషోర్ రుణాలు, 50,000 పైనుండి 50,000 పైనుండి 5 లక్షల వరకు రుణాన్ని ఇస్తుంది. 5 లక్షల వరకు రుణాన్ని ఇచ్చేది ఏదండి అంటే కిషోర్ రుణాలు. నెక్స్ట్ వన్ అండి థర్డ్ వన్ తరుణ్ రుణాలు. థర్డ్ వన్ తరుణ్ రుణాలు. తరుణ్ రుణాలు. తరుణ్ రుణాలు అంటే ఏందండి అంటే 5 లక్షల పైనుండి 5 లక్షల పైనుండి 10 లక్షల వరకు, 5 లక్షల పైనుండి 10 లక్షల పై వరకు రుణాన్ని, 5 లక్షల పైనుండి 10 లక్షల లోపు రుణాన్ని అందించేటువంటి రుణాలను తరుణ్ రుణాలు అంటారండి. మనకు ముద్రా యోజనలో స్వల్పకాలిక రుణాలను ఇస్తుంది. స్వల్పకాలిక రుణాలు అంటే 50,000 రూపాయల నుండి 10 లక్షల లోపు రుణాన్ని ఇవ్వటం. ఇందులో శిశు రుణాలు అంటే ఎంతవరకు రుణాన్ని ఇస్తున్నాయండి అంటే 50,000 రూపు. కిషోర్ రుణాలు అంటే 50,000 నుండి 5 లక్షల లోపు రుణాన్ని. తరుణ్ రుణాలు అంటే 5 లక్షల నుంచి 10 లక్షల వరకు రుణాన్ని ఇచ్చేవి తరుణ్ రుణాలు అంటారు. మొత్తం అండి మనకు ఇక్కడ 3 రకాలైనటువంటి రుణాలను అనేటువంటివి లభించడం జరుగుతుంది తరుణ్ రుణాల ద్వారా. నెక్స్ట్ వన్ మరి బ్యాంకుల్లో ప్రవేశపెట్టినటువంటి మరికొన్ని పథకాలు ఇంకేమున్నాయండి అంటే మనకు లీడ్ బ్యాంకు స్కీమ్ అనేటువంటి దాన్ని ఒకదాన్ని ప్రవేశపెట్టారు. లీడ్ బ్యాంకు స్కీమ్ను లీడ్ బ్యాంకు స్కీమ్ లీడ్ బ్యాంకు స్కీమును 1969వ సంవత్సరంలో నారీమన్ కమిటీ సిఫారసుల మేరకు నారీమన్ కమిటీ సిఫారసుల మేరకు 1969వ సంవత్సరంలో లీడ్ బ్యాంకు స్కీమ్ను ప్రవేశపెట్టారు. లీడ్ బ్యాంకు స్కీమ్ యొక్క ప్రాధాన్యత ఏందండి అంటే ఇది ఏరియా అప్రోచ్ స్కీమ్గా చెప్పవచ్చు. ఏదైనా సరే భారతదేశంలో జిల్లాలు కానీ గ్రామాలు కానీ ఫైనాన్షియల్గా ఆర్థికంగా వెనకబాటుతనంలో ఉంటే, ఫైనాన్షియల్గా బ్యాక్వర్డ్గా ఉంటే, ఎవరెవరండి బ్యాక్వర్డ్గా ఉండేది ఆర్థికంగా ఫైనాన్షియల్గా ఉంటే జిల్లాలు లేదా గ్రామాలు, వాటికి ఏం చేస్తున్నారండి అంటే దత్తతకు తీసుకొని ఫైనాన్షియల్గా అడాప్ట్ చేసుకుని ఆ గ్రామాలను లేదా జిల్లాలను ఏం చేస్తుందండి అంటే అడాప్ట్ చేస్తుంది. దత్తతకు తీసుకొని ఆ గ్రామీణ అభివృద్ధి లేదా జిల్లాల అభివృద్ధికి పాటుపడుతుంది లీడ్ బ్యాంకు స్కీమ్. ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగిందండి అంటే 1969లో ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా బ్యాంకుల్లో ప్రవేశపెట్టిన మరొక ముఖ్యమైనటువంటి పథకం ఏదండి అంటే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. నెక్స్ట్ వన్ అండి ప్రధానమంత్రి సురక్ష యోజన, అటల్ పెన్షన్ యోజన. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన. ఈ 3 పథకాలను నరేంద్ర మోడీ 9th మే
9th మే 2015న ప్రకటించాడు. 9th మే 2015న ఈ 3 పథకాలను ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన అని 3 పథకాలను కూడా నరేంద్ర మోడీ 9th మే 2015న ప్రకటన చేస్తే ఇవి 3 పథకాలండి. 1 జూన్ 2015 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇంప్లిమెంటేషన్ అయిన ఇయర్ 1 జూన్ 2015. ఓకే, ఈ 3 పథకాల యొక్క ప్రాధాన్యత ఇంపార్టెన్సీ ఏందో చూద్దాం. ఫస్ట్ వన్, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన యొక్క ప్రాధాన్యత ఇంపార్టెన్సీ ఏందో చూద్దాం. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన 9th మే 2015 ప్రకటన చేస్తే ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందండి అంటే మనకు 1 జూన్ 2015 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ పథకం యొక్క ఇంపార్టెన్స్, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన స్కీమ్ కింద ఇంపార్టెన్స్ ఏందండి అంటే కంపల్సరిగా బ్యాంకుల్లో ఖాతా తప్పనిసరిగా ఉండాలి. బ్యాంకుల్లో అకౌంట్ అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి. పర్సన్స్కి 18 సంవత్సరాల పైబడి వయసును కలిగి ఉండాలి. అలాంటి వారికి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన స్కీమ్ కింద ఈ స్కీమ్లో సంవత్సరానికి 330 రూపాయలు ప్రీమియం పే చేయాల్సి వస్తుంది. సంవత్సరానికి 330 రూపాయలు ప్రీమియం పే చేస్తే ఆ పర్సన్ బ్యాంకు ఖాతా కలిగినటువంటి వ్యక్తి ఈ స్కీమ్ కింద 330 రూపాయలు సంవత్సరానికి ప్రీమియం పే చేస్తే సహజంగా మరణించిన లేదా ప్రమాదవశాత్తు మరణించిన, యాక్సిడెంటల్లీ డెత్ ఆర్ న్యాచురల్లీ డెత్, ఎలా చనిపోయినా కానీ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన స్కీమ్ కింద 2 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఏ స్కీమ్లోనండి అంటే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. అదేవిధంగా ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన స్కీమ్, ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన స్కీమ్. మరి ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన స్కీమ్ను, ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన స్కీమ్ను నరేంద్ర మోడీ 9th మే 2015 ప్రకటిస్తే ఈ పథకం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందండి అంటే 1 జూన్ 2015 నుంచి అమల్లోకి వచ్చింది. మరి ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన యొక్క ప్రాధాన్యత ఇంపార్టెన్సీ ఏంది? మరి ఈ పథకం అండి బ్యాంకుల్లో ఖాతాను కలిగి ఉండాలి తప్పనిసరిగా. ఏజ్ గ్రూప్ 18 నుంచి 70 సంవత్సరాల వయసును కలిగి ఉండాలి. అలాంటి వారు ఈ స్కీమ్ కింద సంవత్సరానికి ప్రీమియం రేటు 12 రూపాయలు చెల్లిస్తే ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన స్కీమ్లో ఉన్నటువంటి అర్హులైనటువంటి పర్సన్స్ యాక్సిడెంటల్లీ డెత్ అయితే, సహజంగా కాదండి, యాక్సిడెంటల్లీ డెత్ అయితే 2 లక్షల రూపాయల వరకు 2 lakhs వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ చేసేటువంటి పథకంగా చెప్పవచ్చు ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన స్కీమ్. నెక్స్ట్ వన్ అండి, థర్డ్ వన్, అటల్ పెన్షన్ యోజన. అటల్ పెన్షన్ యోజన స్కీమ్ను ఏ సంవత్సరంలో ప్రకటన చేయటం జరిగిందండి అంటే అటల్ పెన్షన్ యోజన. ఈ పథకాన్ని మనకు ఎప్పుడు ప్రకటించారండి అంటే 9th మే 2015 అమల్లోకి వచ్చింది. అటల్ పెన్షన్ యోజన ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందండి అంటే మనకు 1 జూన్ 2015 నుంచి అమల్లోకి వచ్చింది. అటల్ పెన్షన్ యోజన యొక్క ప్రాధాన్యత ఇంపార్టెన్సీ ఏంటి? అటల్ పెన్షన్ యోజన యొక్క ప్రాధాన్యత ఇంపార్టెన్సీ ఏంటండి అంటే అటల్ పెన్షన్ యోజన స్కీమ్లో 18 నుంచి 40 సంవత్సరాల వయసు కలిగినటువంటి అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుల కోసం, అసంఘటిత రంగంలో పనిచేసే అనార్గనైజ్డ్ సెక్టార్లో పనిచేసేటువంటి కార్మికులకు పెన్షన్స్ ఇవ్వటం కోసం, వీళ్ళ ఏజ్ గ్రూపు 60 సంవత్సరాలు దాటిన తర్వాత పెన్షన్స్ ఇవ్వటం కోసము ప్రవేశపెట్టినటువంటి
పథకం ఏదండి అంటే అటల్ పెన్షన్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందండి. అదేవిధంగా బ్యాంకులలో మనకు ప్రవేశపెట్టినటువంటి మన కమిటీస్ ఏమున్నాయి, బ్యాంకుల్లో ప్రవేశపెట్టబడినటువంటి కమిటీల విషయంలో కనుక చూసుకున్నట్లయితే మనకు అతి ప్రధానమైనటువంటి కమిటీ ఏదండి అంటే అతి ప్రధానమైనటువంటి కమిటీ నరసింహం కమిటీ. ఓకే, కమిటీలలో అతి ప్రధానమైనటువంటి కమిటీ ఏదండి అంటే నరసింహం కమిటీ. ఓకే, నరసింహం కమిటీ అండి ఇండియాలో ఆర్ఆర్బీలను ఏర్పాటు చేయమని రీజనల్ రూరల్ బ్యాంక్స్ ను ఏర్పాటు చేయమని సిఫారసు చేసింది ఎవరండి అంటే నరసింహమేనండి. ఏ సంవత్సరంలోనండి అంటే 1975 అక్టోబర్ 2న ఆర్ఆర్బి అనేటువంటివి ఏర్పడ్డాయి. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఏర్పాటు చేయమని నరసింహం కమిటీ సిఫారసు చేశాడు. అదే పర్సన్ 1991వ సంవత్సరంలో నూతన ఆర్థిక సంస్కరణలో భాగంగా బ్యాంకులు మరియు విత్త సమస్యలపై అంటే నాన్ బ్యాంకింగ్ ఎన్బిఎఫ్సిలపై నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలపైన బ్యాంకులపైన అధ్యయనం చేయమని 1991లో అప్పటి కేంద్ర ప్రభుత్వము నరసింహం కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నరసింహం కమిటీ అండి బ్యాంకుల మీద అధ్యయనం చేసి ఏమని సిఫారసు చేశాడండి అంటే ఉన్న బ్యాంకులను మొత్తం కూడా ఇందిరాగాంధీ ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేయటంతో ఇక ప్రైవేటు బ్యాంకులు లభించడం లేదు. ప్రైవేటు బ్యాంకులకు విదేశీ బ్యాంకులకు అనుమతి ఇవ్వమని చెప్పి సిఫారసు చేశాడు. ఓకే, అప్పటి వరకు ఇందిరాగాంధీ బ్యాంకులను మొత్తం కూడా ఫోన్ హలో చెప్పమ్మా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏం పేరు? సార్ నా పేరు చంద్రకళ అండి. చంద్రకళ, చెప్పమ్మా. సార్ ఇప్పుడు మీరు ఇస్తున్న నోట్స్ సరిపోతుంది? సరిపోతుంది, ప్రిలిమినరీ ఎగ్జామ్కి సరిపోతుందమ్మా. సరిపోతుంది. ప్రైవేట్ ఆథర్స్ గానీ చాలా లెంతీగా ఉంది సార్ సబ్జెక్ట్. ఓకే ఏదున్నా కానీ ప్రిపేర్ అయితే సరిపోతుంది కదా? సరిపోతుంది. ఫండమెంటల్ పాయింట్స్ లేనిది పెద్ద గ్రంథాలు చదివితే వేస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. బేసిక్ నాలెడ్జ్ ఉంటేనే యూస్ఫుల్ అవుతుంది. ఓకేనమ్మా, ఆల్ ది బెస్ట్. ఓకే, రైట్. ఓకే, మనకు ప్రైవేటు బ్యాంకులకు విదేశీ బ్యాంకులకు అనుమతి ఇవ్వమని చెప్పి నరసింహం కమిటీ సిఫారసు చేయటం జరిగింది. ఓకే, దీంతో మనకు ప్రైవేటు బ్యాంకులకు విదేశీ బ్యాంకులకు అనుమతి ఇవ్వటం జరిగిందండి. మొట్టమొదటిసారిగా నూతన ఆర్థిక సంస్కరణలో భాగంగా 1994వ సంవత్సరంలో తొలిసారిగా ఏర్పాటు చేయబడినటువంటి ప్రైవేటు బ్యాంకు మన ఏ బ్యాంక్ అండి అంటే యూటీఐ బ్యాంక్ అండి. ఈ యూటీఐ బ్యాంకునే 2007వ సంవత్సరంలో యాక్సిస్ బ్యాంకుగా పేరును మార్చారు. యాక్సిస్ బ్యాంకుగా పేరును మారవటం జరిగింది. ఏ సంవత్సరంలోనండి అంటే 2007వ సంవత్సరంలో. ఓకే, అదేవిధంగా భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ అనేటువంటిది 4 అంచెల్లో 4 స్టెప్స్లో ఉండాలి అని చెప్పి సిఫారసు చేశాడు. ఆ 4 అంచెలు ఏమిటండి అంటే ఎగ్జాంపుల్స్, ఆ 4 స్టెప్స్ అనేటువంటివి ఏముండాలండి అంటే అంతర్జాతీయ బ్యాంకులు, జాతీయ బ్యాంకులు, జిల్లా బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, మొత్తము బ్యాంకింగ్ వ్యవస్థ 4 అంచెల్లో ఉండాలి అని చెప్పి సిఫారసు చేశాడు నరసింహం కమిటీ. అదేవిధంగా బ్యాంకులలో కంప్యూటర్లను ఉపయోగించండి అని చెప్పి సిఫారసు చేశాడు. అప్పటి వరకు బ్యాంకుల్లో కంప్యూటర్లు అనేటువంటివి కూడా ఉపయోగించలేదు. 1994వ సంవత్సరంలో బ్యాంకులను ఉపయోగించడం కూడా జరిగిందండి. నెక్స్ట్ వన్, ఎస్ఎల్ఆర్ రేటును, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియోను ఆర్బీఐ ఆ రోజుల్లో 38.5%
ఉంటే దీనిని 25% తగ్గించమని చెప్పి సిఫారసు చేశాడు. చట్టబద్ధమైన ద్రవ్యత్వ నిల్వల నిష్పత్తిని 38.5% నుంచి 25% తగ్గించమని చెప్పి సిఫారసు చేశాడు. అయితే అన్నదానికంటే ఎక్కువగానే తగ్గిస్తున్నాడు. ప్రస్తుతానికి ఎస్ఎల్ఆర్ రేట్ ఎంత ఉందండి అంటే 18% కలదు. అదేవిధంగా సిఆర్ఆర్ను, క్యాష్ రిజర్వ్ రేషియోను 3% తగ్గమన్నాడు. 3% తగ్గమన్నాడు. అయితే ఈ ప్రతిపాదికతను ప్రభుత్వం ఆమోదం తెలపలేదండి. సిఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో, కనీస నిల్వల నిష్పత్తిని 3% తగ్గించలేదండి. ఇవన్నీ కూడా మనకు 1991లో బ్యాంకుల మీద అధ్యయనం చేసి నరసింహం కమిటీ రిపోర్టును ఇవ్వటం జరిగింది. అదేవిధంగా నరసింహం కమిటీ 1997వ సంవత్సరంలో 1997లో రెండవసారి సెకండ్ టర్మ్ బ్యాంకుల మీద అధ్యయనం చేశాడు. ఈసారి ముఖ్యంగా బ్యాంకుల నష్టాలపైన అధ్యయనం చేశాడు. అసలు బ్యాంకులు ఎందుకు నష్టపోతున్నాయి, బ్యాంకులు ఎందుకు బలహీనంగా అవుతున్నాయి అని చెప్పి అధ్యయనం చేశాడు. ఒక వాణిజ్య బ్యాంకు రుణాలను ఇచ్చినప్పుడు ఆ రుణాలను, ప్రజలకు రుణాలను ఇచ్చింది, ఆ రుణాలను తిరిగి వసూలు చేయాలి. కానీ బ్యాంకులు తిరిగి వసూలు చేయటంలో వైఫల్యం చెందుతున్నాయి. బ్యాంకులు రుణాన్ని ఇస్తున్నాయి, తిరిగి బ్యాంకులు రుణాన్ని తిరిగి వసూలు చేయటంలో వైఫల్యం చెందుతున్నాయి. అందువల్ల బ్యాంకులు నష్టపోతున్నాయి అని చెప్పి రిపోర్ట్ ఇచ్చాడు. నష్టపోతున్నటువంటి బ్యాంకులను నారో బ్యాంకులు లేదా బలహీనమైన బ్యాంకులుగా, నారో బ్యాంకుగా పిలిచాడు, బలహీన బ్యాంకులుగా పిలిచాడు. పిలిచి ఇలా బ్యాంకులు నష్టపోతుంటే, ఒక బ్యాంకు రుణాన్ని తీసుకొని ఆ రుణంలో తిరిగి చెల్లించినటువంటి సొమ్మును, తిరిగి చెల్లించినటువంటి రుణాన్ని నాన్ పర్ఫార్మింగ్ యాసెట్, నిర్ధారకపు ఆస్తులు అంటారు. నాన్ పర్ఫార్మింగ్ యాసెట్, నిర్ధారకపు ఆస్తులు అంటారు. నిర్ధారకపు ఆస్తులు అంటే ఏంటండి అంటే బ్యాంకుల్లో రుణాన్ని తీసుకొని తిరిగి చెల్లించినటువంటి రుణాలను నిర్ధారకపు ఆస్తులు అంటారు. నాన్ పర్ఫార్మింగ్ యాసెట్ అనేటువంటి వర్డ్ను నరసింహం కమిటీ యూజ్ చేసి 180 రోజుల టైంను ఇవ్వటం జరిగింది. 180 days టైంను ఇచ్చాడు. 180 రోజుల్లో తిరిగి నిర్ధారకపు ఆస్తులను తిరిగి వసూలు చేయాలి. అయితే 2004వ సంవత్సరంలో నిర్ధారకపు ఆస్తులను 90 రోజుల నుండి 180 రోజుల నుండి 90 రోజులకు 90 daysకి తగ్గించాడు. ప్రస్తుతానికి నిర్ధారకపు ఆస్తులకు మొత్తము ఎన్ని రోజుల కాల వ్యవధి కలదండి అంటే 90 రోజులు అని చెప్పి ప్రస్తుతానికి నిర్ణయించడము జరిగిందండి. నిర్ధారకపు ఆస్తులు అనేటువంటిది అంటే 180 రోజుల నుంచి 90 రోజులకు తగ్గించడం జరిగిందండి 2004వ సంవత్సరంలో. ప్రస్తుతానికి 2004వ సంవత్సరం నుంచి నాన్ పర్ఫార్మింగ్ యాసెట్కి ఎన్ని రోజుల కాల వ్యవధి ఇవ్వటం జరిగిందండి అంటే 90 రోజుల కాల వ్యవధి అనేటువంటిది ఇవ్వటం జరిగిందండి. ఇది ఈరోజు మనం లైవ్ క్లాస్లో చెప్పుకున్నటువంటి టాపిక్ ఏదండి అంటే వాణిజ్యపు బ్యాంకులండి. ఓకే, వాణిజ్యపు బ్యాంకుల్లో ఎస్బీఐ బ్యాంక్, ఎస్బీఐ యొక్క అనుబంధ బ్యాంకులు మరియు జాతీయకరణ బ్యాంకులు, బ్యాంకుల్లో ప్రవేశపెట్టినటువంటి పథకాలను గురించి ఈరోజు క్లాస్లో చెప్పుకోవటం జరిగిందండి. స్టూడెంట్స్ ఎవరైతే ఫాలో అప్ అవుతున్నారో ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పేటువంటి సిలబస్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఒక గ్రూప్ 1 కనే కాదు, గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, వివిధ పోటీ పరీక్షలకు, అన్ని పోటీ పరీక్షలకు జనరల్ స్టడీస్ పేపర్లో యూస్ఫుల్ అయ్యేటువంటి ఎకనామిక్స్ పార్ట్ అండి. స్టూడెంట్స్ అందరూ కూడా దీనిని వినియోగించుకోవాలని కోరుతున్నానండి. రేపు క్లాస్లో మరొక టాపిక్ ట్యాక్సెస్,
పన్నులను అనేటువంటి ట్యాక్సెస్ గురించి రేపు క్లాస్లో లైవ్ క్లాస్లో డిస్కషన్స్ చేద్దామండి. ఇక్కడితో ఈ క్లాసు ముగిస్తున్నానండి. అందరికీ నమస్కారాలండి.